శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 76 ఇండిగో విమాన రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 67 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. సిబ్బంది పట్టించుకోవడం లేదని, కనీసం ఎప్పటి నుంచి విమానాలు నడుస్తాయో కూడా సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఎయిర్పోర్టుల్లోనే నిరీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. ప్రయాణికులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం, ఆలస్యం కావడం, వీటన్నిటి ద్వారా మనం చూడొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తంగా కూడా ఉదయం 5 గంటల నుంచి చూస్తే మొత్తంగా ప్రయాణికులంతా అనేక అగచాట్లు పడుతున్నారు. వాళ్ళు వచ్చినటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం, డిలే కావడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు ఇక్కడ ప్రయాణికులు మాట్లాడదాం. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడి నుంచి వచ్చారు? వెళ్ళాలండి మేము తిరుపతి వెళ్ళాలి. ఇక్కడ హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళాలి. మాకు ఫ్లైట్ ఆల్రెడీ ఆన్ టైంలో చూపిస్తుంది ఇందులో ఫోన్లో. ఈ 6:10కి ఇక్కడికి వచ్చేస్తే మొత్తం ఫ్లైట్ ఎవరు కూడా సమాధానం ఇచ్చేటో లేరు. ఇక్కడికి వస్తే క్యాన్సిల్ అయింది. 2486 క్యాన్సిల్ होगा बोल के बोल रहा है. ఏమీ మొత్తం అర్థం కావట్లేదు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము ఒక 7 మెంబర్స్ ఉన్నాము. అయ్యప్ప స్వాములు కూడా పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళంతా మీరంతా శబరిమల వెళ్ళాలని ఎంతో భక్తితో ఎదురు చూస్తున్నారు. గత 3 రోజుల నుంచి అయ్యప్ప స్వాముల పరిస్థితి ఇదే కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇలానే ఉందా? స్వామి మేము 41 డేస్ పూజ చేసుకొని ఉన్నాం. మేము బోర్డింగ్ పాస్ కూడా పొద్దున మెసేజ్ వచ్చింది. బోర్డింగ్ పాస్ ఇచ్చి టికెట్ టోకెన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సీట్ నెంబర్తో సహా మొత్తం వచ్చినాయి. వచ్చినాక ఏమైందంటే ఇక్కడ మధ్యలోకి వచ్చినాక క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి తెలుసుకుందని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అక్కడ బోర్డు మొత్తం క్యాన్సిల్ అని చూపిస్తుంది. మేము ఫ్లైటే మేము బిహెచ్ఎల్ లింగంపల్లి బిహెచ్ఎల్ నుండి వచ్చినాం. అక్కడ దర్శనం శబరిమలలో బుక్ చేసుకున్నారా? రేపు ఉంది మాకు. రేపే దర్శనం 6కు ఉన్నది. మాకు ఈరోజు ఫ్లైట్ ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఎక్కడ పోయిన పరిస్థితులు ఉన్నాం స్వామి. ఇక్కడ మేము పూర్తిగా కూడా ఇండిగోకి సంబంధించి జైపూర్, కోల్కతా, కానూరు, తిరుపతి, చెన్నై, కొచ్చి, పాట్నా, కోయంబత్తూర్ అన్నీ కూడా రద్దు చేయబడిందని ఇక్కడికి వచ్చినాక వాళ్ళకు ప్రయాణికులందరూ కూడా ఈ బోర్డ్స్ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా ఇండిగో యాజమాన్యం కావచ్చు, అటు ఇండిగో కస్టమర్ సర్వీస్ వాళ్ళంతా కూడా ఇక్కడ చూడొచ్చు. గౌహటికి సంబంధించి గేట్ చేంజ్డ్, సూరత్ గేట్ చేంజ్డ్, అహ్మదాబాద్ గేట్ చేంజ్డ్, దుబాయ్ డిలైడ్, దుబాయ్ ఆలస్యమైంది. పూర్తిగా ఇండిగోకి సంబంధించి అన్నీ కూడా మనం చూసి ఎమిరేట్స్కి సంబంధించిన ఫ్లైట్స్ కూడా ఆఖరికి ఆలస్యమైంది అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే పూర్తిగా ఇండిగోకి సంబంధించి పూర్తిగా కూడా అన్నీ రద్దు చేయబడింది అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా ప్రయాణికులు అంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇండిగోకి సంబంధించి అన్నీ కూడా క్యాన్సల్డ్ అనేటువంటిదే ఇక్కడ దర్శనమిస్తుంది. ఇప్పటికే డీజీసీఏ ఆ రూల్స్ అన్నీ కూడా ఉపసంహరించుకుంది. అయినా కూడా ఇండిగో వెంటనే పునరుద్ధరించలేకపోతుంది ఈ సర్వీసులన్నీ కూడా చూడొచ్చు. మనం చూడొచ్చు అయ్యప్ప స్వాములు అయితే వీళ్ళ బాధ వర్ణానితం దేవుడి దర్శనం కోసం వెళ్లాల్సినటువంటి అయ్యప్ప స్వాములంతా ఇరుముళ్ళు పెట్టుకొని ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్లకు సమయానికి ఇక్కడ భిక్ష చేయాల్సి ఉంటుంది. మామూలు ప్రయాణికులు అయితే బయట ఎక్కడైనా తినొచ్చు. కానీ అయ్యప్ప స్వాములు ఒక దీక్షతో వాళ్ళు మడితో పూజ చేసుకొని వాళ్ళు భోజనం ఇవన్నీ ఆహార కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది చూడొచ్చు. మనం ఉదయం నుంచి మీడియాలో ఇచ్చినటువంటి వార్తలతో కనీసం ప్రయాణికులకు ఇక్కడ పడిగాపులు కాసే వాళ్ళకి చైర్లు అరేంజ్ చేశారు. ఉదయం నుంచి కనీసం ఇలా కూర్చునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మన మీడియాలో వార్తలు చూసిన తర్వాత ఈ చైర్లన్నీ కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి, కనీసం కూర్చోవడానికి ఇచ్చారు. అలాగే వాటర్, మంచినీళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే వెంటనే ఆల్టర్నేట్ అరేంజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఫ్లైట్ ఏదైతే ఎయిర్లైన్ సంస్థకు ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి హోటల్స్ ప్రొవైడ్ చేయాలి, ఆల్టర్నేటివ్స్ అరేంజ్ చేయాలి, క్యాబ్లు అరేంజ్ చేయాలి. కానీ ఇండిగోకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలామంది ఎయిర్పోర్ట్కి రావడానికి, వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి, హోటల్స్కి అనేక వేల రూపాయల డబ్బులు ఖర్చు అవుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఇండిగో ఇవ్వట్లేదు. కేవలం రద్దయినటువంటి టికెట్లకు సంబంధించి మాత్రమే రీఫండ్ చేస్తామనేటువంటిది చెప్తున్నారు. మనం చూడొచ్చు ఎంతమంది ఎయిర్పోర్ట్లలో పడిగాపులుగా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అనేక వ్యాపారాల కోసము, పెళ్లిళ్ళ కోసం, వేడుకల కోసము, ఇట్లా ఎన్నో పనుల కోసము ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా చదువుల కోసము చాలా ఇట్లా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్కి వస్తే కనీసం సమాధానం లేదు అనేటువంటిది అయితే మనకి ఇక్కడ వినిపిస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనేటువంటిది మాత్రం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాకినటి, సాక్షి న్యూస్, శంషాబాద్ నుంచి.